హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మామూలుగా నేను ఈరోజు ఒక రోటి పచ్చడి చేయబోతున్నాను. అసలు మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మీకు అన్నం ఎప్పుడైనా తినబుద్ధి కాక వద్దు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా అన్నమంతా తినడమే కాకుండా 2 ముద్దలు ఎక్స్ట్రాగా తింటారండి. ఇది మినప్పప్పు పచ్చడి. ఇదైతే సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ మినప్పప్పు ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి చేసి పెడితే అంత బాగుంటుందండి. మీకు కర్రీతో కూడా అవసరం లేదు. ఈ పచ్చడి చేసి పెట్టారంటే కారకారంగా పుల్ల పుల్లంగా చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక 5 టేబుల్ నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 10 నుంచి 12 వరకు అంటే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. వేగడానికైతే కొద్దిగా మినప్పప్పు అనేది చూడండి చూపించిన విధంగా ఆ బ్రౌనిష్ కలర్లో రావాలి, ఆ గోల్డెన్ కలర్లో రావాలి. ఆ గోల్డెన్ కలర్ వస్తేనే మినప్పప్పు ఏగినట్టు. అప్పుడు అది చాలా బాగా ఉంటుంది కూడా. ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేను రోటి పచ్చడి అన్నాను కదా, రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ కూడా కట్ చేసి అలా పక్కన పెట్టుకోండి. అదంతా రోట్లో పోయండి. మీరు ఎండుమిర్చి, మినపప్పు అనేది కొద్దిగా మరీ ఎక్కువ దంచకుండా మరీ అంటే మెదగాలి, కాకపోతే మరీ నూరేసినట్టు కాకుండా కొద్దిగా ఒక్కలొక్కలుగా దంచాలండి. అది అట్లా దంచితేనే ఆ మినప్పప్పు అనేది మన పంటికి తగులుతూ ఉంటే అది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చూపించిన విధంగా అలాగ బాగా దంచుకోవాలండి రోట్లో. అంటే మీకు మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదండి. రోట్లో వేసి దంచారు అంటే చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా కల్లుప్పు యాడ్ చేయండి. కల్లుప్పు వేసి ఇంకొక 2 నిమిషాలు దంచండి. ఆ కల్లుప్పు అనేది మొత్తం అది దంచితేనే బాగుంటుందండి. కల్లుప్పేసి మీ ఇష్టం, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అది దంచాక ఆ నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి కొద్దిగా అంటే మీరు ఎక్కువ వాటర్ పోయకండి. వాటర్ పోయకుండా ఉంటే ఇది 2 నుంచి ఒక 3 డేస్ వరకు నిలవ కూడా ఉంటుంది. అది అప్పటికప్పుడే పాడవదు. సో ఇలా నిలవ ఉంటుంది. ప్లస్ తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే చూపించిన విధంగా చింతపండు అన్నీ వేసి ఇట్లాగా బాగా దంచుకోండి రోట్లో. మినప్పప్పును అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసినట్టయితే దంచొద్దండి, బరకగానే ఉంచాలి. అప్పుడు ఆ రోటి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి ఆనియన్స్ కూడా వేయండి. పచ్చి ఆనియన్స్ వేసేసి వాటిని కూడా కొద్దిగా దంచారు అంటే ఆనియన్స్కి అనేది సూపర్ టేస్టీ వస్తుంది. పచ్చడికి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అసలు అన్నంలో వేసుకొని తింటుంటే అది దంచిన వెంటనే వేసుకొని తినొద్దండి. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నారంటే ఆ పులుపు, ఆ మినప్పప్పు వగరు అన్నీ కలిపి ఆ పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు టైం ఉంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి ఇలా దంచుకున్నాక ఒక దానిలోకి బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే మీకు కావాలి అనుకుంటే తిరగమాత కూడా పెట్టుకోవచ్చండి. లేదు అంటే మేమైతే అట్లాగే తింటాం. నేనైతే తిరగమాత కూడా పెట్టట్లేదు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. చూడడానికి ఎంత బాగుందో. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ కూడా నిలవ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.